హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. మీరు చాలాసార్లు ట్రేడింగ్ కోసం స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. ఎందుకంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరుంటే మీరు సింగిల్గా లేరు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. సో ఈ రోజు వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దానికన్నా ముందు మీరు ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకునే ముందు అసలు ఈ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో ఫస్ట్ అయితే తెలుసుకుందాం, ఎందుకంటే ఇదే చాలా క్రూషియల్ కదా. సో సింపుల్గా చెప్పాలంటే స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటంటే ఏదైనా స్టాక్ని పర్చేస్ చేసి 1 డే కానీ 1 వీక్ కానీ లేదంటే ఒక లిమిటెడ్ షార్ట్ టర్మ్ వరకు హోల్డ్ చేసి ఆ షార్ట్ టర్మ్లో వచ్చే ప్రైస్ ఇంప్రూవ్మెంట్ వల్ల ప్రాఫిట్ చేసుకుంటాం కదా, దాన్నే స్వింగ్ ట్రేడ్ అనుకుంటాం. అంటే ఏదైనా స్టాక్ ఈరోజు కొని అది ఈ రోజే నమ్మొచ్చు, రేపే నమ్మొచ్చు, లేదంటే 1 వీక్ లేదా 1 మంత్ ఒక షార్ట్ పీరియడ్లో ఎప్పుడైతే మనం కొన్న ప్రైస్ కన్నా కొంచెం ఒక 5% 6% మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఆ గ్రోత్ వచ్చిన తర్వాత అమ్ముతాం కదా, దాన్నే స్వింగ్ ట్రేడ్ అంటారనమాట. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి స్టాక్ మార్కెట్లో ఒక వేవ్ లాంటిది. ఇక్కడ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లాగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేయక్కర్లేదు, అలాగే ట్రేడర్స్ ఉంటారు కదా, డే ట్రేడర్స్ లేదా ఇంట్రా ట్రేడర్స్ లాగా అలాగా స్క్రీన్ ముందు ఉండాల్సిన అవసరం లేదు. ఇది దీనికి మధ్యలో ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ ఉండదు, షార్ట్ టర్మ్ ఉండదు, ఒక మీడియం టర్మ్ అంటే మీడియం షార్ట్ టర్మ్లో మనం ట్రేడ్ చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్స్ అని మనం అంటాం. సో స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఏదైనా స్టాక్ మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అక్కడ ఎంటర్ అయ్యి అది మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోతారు, అది కూడా చాలా షార్ట్ టర్మ్లో. సో ఇదంతా బాగుంది, బట్ ఈ స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడేకి అలాగే లాంగ్ టైమ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది కదా, దానికి ఈ స్వింగ్ ట్రేడ్ కల్లా తేడా ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్తో. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఒక చెట్టు నాటడం లాంటిది. ఒక చెట్టు నాటి అది పెద్ద అవుతుంది కదా, సో లాంగ్ టర్మ్లో అది పెద్దగా అయ్యి మనకి ఫ్రూట్స్ ఇస్తుంటాయి కదా, అలాగే వెయిట్ చేయడం అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఈరోజు చెట్టు నాటినట్టే మనం ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ అంటే చాలా ఎక్కువ టైం వెయిట్ చేసి దాని నుంచి రిటర్న్స్ తీసుకోవడాన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ రిలే అయ్యేది మనకి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మీద, ఫైనాన్షియల్స్ మీద, అలాగే మార్కెట్ ట్రెండ్స్ మీద. అదే మనం ఇంట్రాడే ట్రేడర్స్ చూసుకుంటే ఈ పిక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ట్రేడర్స్ స్టాక్స్ని అదే రోజు కొంటారు, అమ్ముతారు. అంటే సేమ్ ట్రేడింగ్ సెషన్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తుంటారనమాట. అంటే సేమ్ ట్రేడింగ్ సెషన్లో ప్రైస్ మూవ్మెంట్ ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్, దాని నుంచి అయితే ప్రాఫిట్ని ఎన్కాష్ చేసుకుంటుంటారు. అండ్ ఇక్కడ మనకి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డెడికేషన్, అలాగే మంచి డిసిప్లైన్ ఉండాలి, అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా అబ్జర్వేషన్ చేస్తూ ఇంట్రాడే అయితే చేసుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళకి క్విక్ డెసిషన్ టేకింగ్ స్కిల్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంట్రాడేలో టక్క డెసిషన్ తీసుకుంటూ ఉండాలి. సో ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటే అంత బాగా మనం ప్రాఫిట్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పొజిషన్స్ అనేవి ఎవ్రీ డే క్లోజ్ అవుతాయి కాబట్టి మనకి ఓవర్ నైట్ సర్ప్రైజెస్ లాంటివి ఏమీ ఉండవు. సో ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడ్ గురించి చూసుకుంటే ఇది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అలాగే మనకి ఇంట్రాడేకి మధ్యలో కూర్చుంటుంది అనమాట. అంటే షార్ట్ రన్లో మనకు వచ్చిన ప్రైస్ స్వింగ్స్ని ఎన్కాష్ చేసుకునేదే స్వింగ్ ట్రేడ్ అనమాట. మనకి ఇక్కడ స్వింగ్ ట్రేడ్ చూసుకుంటే ఇది ఒక యాక్టివ్ స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంట్రాడేలాగా మనకి ప్రెజర్ అయితే ఉండదు. ఇక్కడ స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తుంటారంటే మనకి టెక్నికల్ అనాలిసిస్, అలాగే మనకి ట్రెండ్ స్పాట్స్, బ్రేక్అవుట్స్, అలాగే ప్యాటర్న్స్ ఫాలో అవుతూ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్లో మనకి నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ అయితే కనబడుతుంది లాంగ్ టర్మ్ ట్రెండ్లో. ఇది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే యూస్ చేస్తారు. అదే మనకి రైట్లో కనబడుతుంది చూడండి, అది 15 minutes టైం ఫ్రేమ్ అనమాట నిఫ్టీ 50ది. ఇది మనకి ఇంట్రాడే ట్రేడర్స్ అయితే యూస్ చేసుకునేది. అదే మనకి మధ్యలో చూసుకుంటే 1 day టైం ఫ్రేమ్ అనమాట. ఈ చార్ట్ మనకి 3 months వరకు ప్రైస్ డేటా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వీక్లీకి అలాగే ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ మధ్యలో అయితే పడుతుంది అనమాట. అండ్ ఇది మనకి స్వింగ్ ట్రేడర్స్ యూస్ చేస్తారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ చూస్ చేసుకున్నా, షార్ట్ టర్మ్ చూస్ చేసుకున్నా, లేదంటే మనకి స్వింగ్ ట్రేడ్ చూస్ చేసుకున్నా ప్రాపర్ చూసింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనం అయితే అర్థం చేసుకోవాలి. సో మనకి స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన క్రైటీరియా ఏంటంటే లిక్విడిటీ. ఇక్కడ మనకి స్వింగ్ ట్రేడర్స్ వాళ్ళ యొక్క స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ స్టాక్ హై లిక్విడిటీలో ఉందా లేదో చూస్ చేసుకోవాలి. ఇక్కడ లిక్విడిటీ అంటే ఏంటంటే హై నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండడం అనమాట. ఏదైనా స్టాక్కి హై నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటాయి కదా, మనం ఆర్డర్ని ఈజీగా ఫుల్ఫిల్ చేయగలం. సో ఇక్కడ మనకి హై నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండకపోతే మనం అనుకున్న ఆర్డర్ని ఒక డిజైర్డ్ ప్రైస్లో అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము అనమాట. ఎందుకంటే ఒక 100 రూపీస్ అమ్మాలనుకుంటే అక్కడ బయర్స్ ఎవరు లేరు అనుకోండి, మనం అంత ఈజీగా ఆ 100 రూపీస్కి అయితే అమ్మలేము. అదే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, మనం అమ్మడం కొనడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఆ స్టాక్లో.
సో ఇదంతా బాగుంది భయ్య, అసలు లిక్విడిటీ ఉన్న స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో దానికి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది, చెప్తాను చూడండి. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్ని చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటాయి కదా, అది తక్కువ ఉంటాయి కదా, అలాంటి స్టాక్స్ని అయితే అవాయిడ్ చేయాలి. అండ్ స్వింగ్ ట్రేడర్స్గా మీరు బిగినర్స్గా ఉంటే మీరు ఫోకస్ అంతా మనకి లార్జ్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ మీద ఫోకస్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు. అది మన స్మాల్ క్యాప్ చూసుకుంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు, అండ్ అది మనకి రిస్క్ ఫ్యాక్టర్గా కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్రైటీరియా మనకి మార్కెట్ క్యాప్ అయితే, మనకి సెకండ్ క్రైటీరియా చూసుకుంటే వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తారో అది ఫిల్టర్ చేయడం అనమాట. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే స్టాక్కి వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయో ఆ స్టాక్స్ని అయితే మీరు ఫిల్టర్ చేసి తీసేయాలి. ఎందుకంటే మనకి హయ్యర్ వాల్యూమ్స్ ఉంటే అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు, అదే లోవర్ వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ చాలా తక్కువ ఉంటారు, అండ్ మనకి కొనడం అమ్మడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా స్టాక్కి హై నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటే మనకి ఎంట్రీ అలాగే ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని మార్చేయడం అనేది చాలా ఈజీగా మారుతుంది. అండ్ ఈజీగా మనం దీన్ని అయితే ఐడెంటిఫై చేసుకుంటూ మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ మనం 5% సర్క్యూట్ లిమిట్ అనుకుంటే మనకి ఇక్కడ స్టాక్ ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే 5% అప్ లేదంటే 5% డౌన్ అయితే మూమెంట్ ఇవ్వబోతుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ లిమిట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్న మనకి ట్రేడర్స్ ట్రాప్లో పడే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే లిమిట్స్ని చాలా ఈజీగా అది మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది మనకి ట్రేడర్స్కి చాలా పెద్ద రిస్క్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్వింగ్ ట్రేడర్స్ మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోవర్ సర్కిల్ లిమిట్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే చాలా అవాయిడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అది మనకి రావాల్సిన మార్కెట్ ప్రాఫిట్స్ని తినేస్తుంటుంది. ఎందుకంటే లోవర్ సర్కిల్ లిమిట్ పెట్టారనుకోండి, తొందరగా అది టచ్ అయిందంటే మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతారు అండ్ మీరు పెట్టుకున్న టార్గెట్ని అయితే అచీవ్ చేయలేరు. సో అందుకే ఇక్కడ ట్రేడర్స్ మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది లార్జ్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఇక్కడ మనకి లోవర్ సర్కిల్ లిమిట్స్ ఏం పెట్టుకోకుండా ఒక లార్జర్ లిమిట్స్ పెట్టుకోవచ్చు, సో దట్ మనం పీస్ఫుల్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మంచి లిక్విడిటీ ఉంటుంది, సో దట్ మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వరకు మనకి హై లిక్విడిటీ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది, అదే వీటిలో ఏవి మంచి మూమెంటం ఇస్తాయో అది సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ మూమెంటం అంటే ఏంటంటే మనకి రేటు లేదంటే ఏదైతే స్పీడ్లో మనకి ప్రైస్ అనేది ఆ స్టాక్ది మూవ్ అవుతుంది అలాగే చేంజ్ అవుతుందో దాన్ని మనం మూమెంటం అంటాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వాల్యూ 100 అనుకుందాం డే 1లో, అండ్ డే 2లో చూసుకుంటే అది 102 అనుకుందాం, అలాగే డే 3కి వచ్చినప్పటికీ 105 అనుకుంటాం. సో డే 1 నుంచి డే 2కి ఆ మూమెంటం స్పీడ్ 2 రూపీస్ అయితే డే 2 నుంచి డే 3కి మూమెంటం స్పీడ్ 3 రూపీస్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మూమెంటం అనేది బాగా రైజ్ అవుతుంది. సో మనకి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కోసం మీకు మంచి రైజింగ్ మూమెంటం ఉన్న స్టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ స్టాక్స్ కంటిన్యూగా ట్రెండ్ అవుతుంటే మనకి ట్రెండ్ ప్రకారం మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ప్రకారం అది పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా స్టాక్ యొక్క మూమెంటం ఎలా తెలుసుకుంటామంటే ఏదైనా స్టాక్ మనకి కంటిన్యూస్గా న్యూ హైస్ లేదంటే న్యూ లోస్ని క్రియేట్ చేస్తుంటుందో, అలాగే మనకి బ్రేక్అవుట్స్ ట్రెండ్స్ని క్రాస్ అవుతూ మనకి కొత్త కొత్త ప్రైజ్ని అయితే సెట్ చేస్తుంటుందో దాన్నే మూమెంటం ఉన్న స్టాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. దీనికోసం మనం తీసుకునే స్టాక్ భారతీయ ఎయిర్టెల్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి అక్టోబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు ఈ స్టాక్ కంటిన్యూస్గా కొత్త కొత్త హైస్ని అయితే క్రియేట్ చేసింది. అలాగే మనకి ఇదేమి ఇండికేట్ చేస్తుంది అంటే చాలా హై మూమెంట్ ఉన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంటైర్ ట్రెండ్లో ప్రతిసారి మనకి మంచి కొత్త కొత్త హైస్ని అయితే క్రియేట్ చేస్తూ మళ్ళీ అది పెరుగుతూ వచ్చిందనమాట. మనం ఏదైనా స్టాక్ యొక్క మూమెంటంని క్యాచ్ చేయడానికి వేరియస్ టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ మనం MACD కానీ అయితే యూస్ చేయొచ్చు. సో దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి JBM ఆటో లిమిటెడ్ చూసుకుంటే ఇక్కడ మనకి MACD ఇండికేటర్ ప్రకారం మనకి షార్ట్ టర్మ్లో దాని యొక్క మూమెంట్ని అయితే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మీరు మూమెంటం ఫిల్టర్స్ని అయితే యూస్ చేయొచ్చు. మనకి MACD అయితే >20, అదే RSI అయితే >50 ఇలాంటివి యూస్ చేసుకొని ఆ స్టాక్ యొక్క హై మూమెంటంని అయితే ఈజీగా మనం క్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ మూమెంటం స్టాక్స్ని యూస్ చేసుకొని స్వింగ్ ట్రేడర్స్ మనకి షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిటబుల్ రన్ ఉండేలాగైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా బాగుంది, అసలు మూమెంటం ఉన్న స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి మనం చూస్ చేసుకోవాల్సింది ట్రెండింగ్ స్టాక్స్. ఈ ట్రెండింగ్ స్టాక్స్లోనే మనకి మంచి మూమెంటం ఉండబోతున్నాయి అనమాట. సో ఈ ట్రెండింగ్ స్టాక్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను వినండి. సో ఈ ట్రెండింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి షార్ట్ టర్మ్ మూవ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 20 days మూవింగ్ యావరేజ్ ప్రైస్ని అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇలాంటి ఏదైనా సిమిలర్ ఫిల్టర్స్ని
క్యాండిల్స్ని యూస్ చేసుకుంటూ స్టాక్ యొక్క మూమెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్, అలాగే మంచి మూమెంటం ఉన్న స్టాక్స్, అలాగే మనకి ట్రెండింగ్లో ఉన్న స్టాక్ని ఐడెంటిఫై చేస్తారో మీ స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్టాక్ సెలెక్షన్ అనేది 3 ఫిల్టర్స్ ద్వారా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి మీకు మంచి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మీ హ్యాండ్లో ఉంటాయి స్వింగ్ ట్రేడింగ్ కోసం. సో మీ స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు కదా, ఇంకా మీ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని అప్లై చేసి మీరు స్వింగ్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇదంతా బాగుంది. మనకి బీఎస్సీలో చూసుకుంటే 4332 స్టాక్స్ ఉంటాయి. మనకి ఎన్ఎస్సీలో అరౌండ్ 2300 స్టాక్స్ ఉన్నాయి. వీటిలో హై లిక్విడిటీ, అలాగే మనకి మంచి మూమెంటం, అలాగే ట్రెండింగ్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అబ్బాయి ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కదా, వీటిలో ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. మీరు గ్రో స్టాక్ స్క్రీనర్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూస్ చేయొచ్చు. దీంతోపాటు చాలా రకాల ఫ్రీ స్కానర్స్ అయితే ఉన్నాయి. వాటిని యూస్ చేసి మీరు వీటిని అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ స్టాక్ స్క్రీనర్ ఏం చేస్తుందంటే మీ క్రైటీరియాస్ ప్రకారం కొత్త స్టాక్స్ని యాడ్ చేస్తుంది. అలాగే ఏవైతే స్టాక్స్ మీ క్రైటీరియాని మీట్ అవ్వవో ఆ స్టాక్స్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో దట్ మీకు క్లియర్ పిక్చర్ కనబడుతుంది. ఏవైతే స్టాక్స్ మీ టార్గెటెడ్, అంటే మనం మాట్లాడుకున్నాం కదా, లిక్విడిటీ, మూమెంటం, ట్రెండింగ్, ఇవన్నీ మీకు కంప్లీట్గా ఉండేలాగా అయితే మనకి స్క్రీనర్ అయితే హెల్ప్ చేస్తుంది. సో ఇదంతా బాగుంది. బట్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేస్తారో మనకి కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు స్టాక్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో. అంటే కార్పొరేట్ ఈవెంట్స్ అంటే మనకి ఎర్నింగ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ, డివిడెండ్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, బోనస్ ఇష్యూ చేసినప్పుడు కానీ, స్ప్లిట్ షేర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఇష్యూ చేసినప్పుడు స్టాక్ యొక్క ట్రెండింగ్ ఎలా ఉంటుందో మీరు అది అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే మనకి స్వింగ్ ట్రేడ్ చేసినప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకటి ప్లాన్ చేస్తే ఈ కార్పొరేట్ ఈవెంట్స్ వల్ల మనకి రియాక్షన్ ఇంకోలా కూడా ఉండొచ్చు. సో ఈ అబ్జర్వేషన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఆ స్టాక్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ డివిడెంట్ ఇచ్చారనుకోండి, ఆ షేర్ యొక్క ప్రైస్ కూడా పడిపోతుంటుంది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో వాలటాలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి ఈ కార్పొరేట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు. సో దీన్ని మేనేజ్ చేయాలంటే మీరు మెయిన్గా ఆ స్టాక్ యొక్క ఈవెంట్ క్యాలెండర్ని అయితే కంప్లీట్గా ఫోకస్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. మీకు స్వింగ్ ట్రేడింగ్ యాప్లో ఇలాంటి ఈవెంట్స్ ఏమి ఉన్నాయో మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. భయ్యా ఇదంతా బాగుంది భయ్యా, బట్ ఈ ఈవెంట్ క్యాలెండర్ మనకి ఎలా వస్తుంది? దీనికోసం మీరు సింపుల్గా మనకి గ్రోత్ స్టాక్ ఈవెంట్ క్యాలెండర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్వింగ్ ట్రేడ్ చేయాలో తెలుసుకున్నారు. బట్ యాజ్ అ బిగినర్గా స్వింగ్ ట్రేడర్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది తెలుసుకుంటే ఇలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకొని ప్రాపర్గా మంచి స్వింగ్ ట్రేడ్స్ అయితే చేసుకొని మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి స్వింగ్ ట్రేడింగ్లో చూసుకుంటే చాలామంది ట్రేడర్స్ ఈ కామన్ మిస్టేక్స్ చేస్తూ మనకి లాసెస్లో ఎండ్ అవుతుంటారనమాట. అందులో ఫస్ట్ చూసుకుంటే యావరేజింగ్ డౌన్. దీని అర్థం ఏంటంటే మనకి స్టాక్ పడిపోతుంటే, అంటే లూజింగ్ పొజిషన్స్లో తిరిగి మళ్ళీ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తూ మనకి ఫర్దర్గా అంటే యావరేజ్ డౌన్ చేసుకుంటూ, ఎగ్జాంపుల్ 100 కొన్నారనుకోండి, అది 90కి పడిపోయిన తర్వాత అంటే లూజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని షేర్స్ కొని యావరేజ్ డౌన్ చేసుకుంటూ ఫ్యూచర్లో పెరిగితే బెటర్ మార్జిన్ ఉంటుంది అనుకుంటూ అందులో ఇన్వెస్ట్ చేయడం, అండ్ మనకి ఆ స్టాక్ మంచి మూమెంట్ ఇవ్వకపోతే లాస్లో ఎండ్ అవ్వడం అనేది చాలా కామన్గా చేసే మిస్టేక్. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఫాలో అవ్వాలి. అంటే మనం ముందుగా పెట్టుకున్న స్టాప్ లాస్ ఉంటాయి కదా, దాన్ని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏదైనా స్టాక్ మనం 90 స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, 90కి రాగానే అడిషనల్గా యాడ్ చేయకుండా అక్కడ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఇక్కడ మనకి లాసెస్ అనేవి చాలా మినిమల్ ఉంటాయి అనమాట. సో 90కి వచ్చింది కదా అని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసిన తర్వాత అది 70కో 50కో పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి లాసెస్ అనేది చాలా సివియర్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా క్రూషియల్. మీరు ఏదైనా లోవర్ లిమిట్ పెట్టుకుంటే అదే లోవర్ లిమిట్కి స్టిక్ అవ్వండి అండ్ యావరేజ్ డౌన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మరొక పెద్ద మిస్టేక్ మనకి స్వింగ్ ట్రేడర్స్ చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయకపోవడం, ఒకే దాంట్లో పెట్టి ఇరుక్కుపోవడం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎగ్జాంపుల్ మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh అనుకుందాం. ఇది మొత్తం తీసుకెళ్ళి ఒకే స్టాక్లో స్వింగ్ ట్రేడ్ చేశారనుకోండి, బై మిస్టేక్లీ ఆ స్టాక్ 20% డౌన్ అయితే మీ పోర్ట్ఫోలియో స్ట్రైట్ అవే 20% అంటే 20,000 డౌన్ అయిపోతుంది. అదే మీరు మీ 1 lakhని ఈక్వల్గా స్ప్లిట్ చేశారనుకోండి, ఒక 3 to 4 స్టాక్స్లో ఒక స్టాక్ పడిపోయినా ఇంకో స్టాక్ పెరుగుతుంది అండ్ ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. సో స్వింగ్ ట్రేడర్స్ ఎప్పుడు మనకి సేఫ్ గేమ్ అయితే ఆడాలి, ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కోకపోకూడదు. అండ్ మరొక కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ ట్రేడింగ్ రిస్క్ని అనాలిసిస్ చేయకపోవడం. ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత అనేది మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి. మ్యాక్సిమం 1% రిస్క్ తీసుకుంటారా, 2% రిస్క్ తీసుకుంటారా, అదే మీ స్టాప్ లాస్ అవ్వాలి. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీ లాస్ ఫ్యాక్టర్, మీరు రిస్క్ ఫ్యాక్టర్ 1000 పెట్టుకున్నారనుకోండి, 1000 రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ రికవర్ అవుతుందేమో అని మీరు వెయిట్ చేశారంటే మీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది దాటి చాలా ఎక్కువ లాస్లోకి అయితే వెళ్ళిపోతారు. సో మీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అయితే మీరు క్లియర్ ఫోకస్డ్గా ఉండాలి. మీ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత, 1%, 10%, 5% అనేది మీకు క్లియర్ పిక్చర్ ఉండాలి.
ఉండాలి అండ్ ఆ టార్గెట్స్కి అయితే మీరు ఫిక్స్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి స్వింగ్ ట్రేడింగ్ అంటే మనకి లాంగ్ టర్మ్కి అలాగే మనకి ఇంట్రాడేకి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్ట్రాంగ్ మూమెంటం, హై లిక్విడిటీ అలాగే ట్రెండింగ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, మనకి ఈ కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ కామన్ మిస్టేక్స్ మనం కూడా చేస్తే మనకి వాల్యూ ఉండదు అనమాట. ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసి కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఉండవు. సో ఇక్కడ డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు వరకు చెప్పినట్టు మీకు వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీ అలాగే ప్రాపర్ డిసిప్లైన్తో ఉంటే స్వింగ్ ట్రేడింగ్లో మీరు మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మనకి లేదంటే యాంగ్జైటీతో మనం ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. వీ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు డైలీ తీసుకొస్తుంటాం. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గ్రో తెలుగు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.